బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాలు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రైజినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంశం ఆధారంగా సదస్సులో చర్చలు జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరున్నారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రైజినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ యమున. నేడు సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీ పర్యటన వెళ్ళనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక రైజినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రసంగించనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సును అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 10:50 అమరావతి ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరతారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ ప్యాలెస్ లో జరిగే రైజినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరయ్యి అక్కడ సదస్సులో కూడా సీఎం చంద్రబాబు ఏదైతే వివిధ దేశాల నుంచి చూసుకున్నట్లయితే మొత్తం కూడా 110 దేశాల నుంచి 2700 మంది ప్రతినిధులు ఈ సభకు అయితే హాజరవుతున్నారు. అయితే ఈ సదస్సుకు అయితే దీంట్లో ఏదైతే జియో పాలిటిక్స్ అదే విధంగా జియో ఎకనామిక్స్ అంశం ఆధారంగా ఈ సదస్సులో అయితే చర్చించనున్నారు. అయితే సాంకేతికత ఏదైతే ఉంటుందో సుపరిపాలన అదేవిధంగా భవిష్యత్తు అనే అంశాలపైన ఈ కీలక ఉపన్యాసం కూడా సీఎం చంద్రబాబు చేయనున్నారు. దీంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ అదేవిధంగా డేటా ఆధారిత విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన దీంతో పాటు డిజిటల్ పౌర సేవలకు అంశాలన్నిటిని కూడా వివరించనున్నారు. అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా డెస్టినేషన్ ఏదైతే ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న విధి విధానాలు ఈ నిర్ణయాలన్నిటినీ కూడా దీంట్లో ప్రధానంగా అయితే చర్చించనున్నారు. యమున.